హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి పెద్దకి సంబంధించి నిన్ననే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా చరణ్ గారి పేజ్ నుంచి, మన బుచ్చిబాబు వాళ్ళ పేజ్ నుంచి అయితే కంప్లీట్గా మన డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. సో ఏఆర్ రెహమాను, మన రామ్ చరణ్, బుచ్చిబాబు సానా, ఇంకొక అతను, సో 4 మెంబర్స్ కంప్లీట్గా ఉన్నారు. ఏంటి ఏంటి అని క్యాప్షన్ చూస్తే, పెద్ది షూటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే తొందరలో రాబోతున్నాయి అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే, సాంగ్ మనకు తొందరలో రిలీజ్ అవబోతుంది. మనకి కింద చరణ్ గారు కూడా పెట్టారు, ఏఆర్ రెహమాన్ ద మాస్ట్రో అని చెప్పి. సో ఆయనకి రెహమాన్ గారి మీద ఉండే రెస్పెక్ట్, అలాగే ఆయన చూపించే ఆ ప్రేమ ఇదంతా కూడా మనకు క్యాప్షన్లోనే కనిపిస్తుంది. అంటే ఏఆర్ రెహమాన్ది లాస్ట్ 10 years నుంచి మనం చూసుకుంటే పెద్దగా హిట్ అయిన ఆల్బమ్ అంటే ఏం లేదు. ఎక్కడో ఒక సంవత్సరానికి ఒక సాంగ్ అలాగే హిట్ అవుతుంది తప్ప కంటిన్యూస్గా ఫామ్లో ఉన్నాడు అని నేను చెప్పను. అక్కడక్కడ డిజాస్టర్లు పడ్డాయి, అంత ఇదేమి హిట్ డైరెక్టర్ ఏం కాదు, అదే మ్యూజిక్ డైరెక్టర్ ఏం కాదు. బట్ పెద్దితో కంబ్యాక్ ఇస్తాడని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే పెద్ది అనేది ఒక మంచి ఆపర్చునిటీ తనకి. ఒకప్పుడు 2000 అలాగే 1990s, సో ఒక 20-30 సంవత్సరాల క్రితం ఎలాంటి ఫామ్లో ఉండేవాడో మళ్ళీ అలాంటి ఫామ్లోకి తీసుకెళ్లే ఫిలిం పెద్ది అవుతుందని చెప్పి నా ఒపీనియన్. పెద్ది కంప్లీట్గా విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి ఖచ్చితంగా ఏఆర్ రెహమాను రొటీన్గా ఇచ్చే ట్యూన్స్ కాకుండా ఇంకా కొంచెం కొత్తగా పెట్టాలి. మన గ్లింప్స్లోనే ఆ మ్యూజిక్ అయితే చాలామందికి నచ్చింది, చాలా బాగా హిట్ అయిందనమాట. సో అలాంటి మ్యూజిక్, అలాంటి బీజిఎం సెట్ చేసుకుంటే సరిపోద్ది సినిమాకి. ఆయన అదే పనిలో ఉన్నాడు. తొందరలో అయితే మనకి ఈ పెద్ది సినిమాకి సంబంధించిన సాంగ్ అయితే బయటకు రాబోతుంది. సో తొందరలో అంటే నా వరకు, అంటే నేను ఇక ఒక సోర్స్ ప్రకారం అనుకుంటే దసరాకి అని అనుకుంటున్నాను నేను. దసరాకి, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకి యాక్చువల్గా March 27th రిలీజ్ అవ్వాల్సిన గ్లింప్, అదే మన వీడియో, అది రిలీజ్ కాలేదన్నమాట. మన టీజర్ అలానే వదిలేదు, వెంటనే ఏప్రిల్లో మనకు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కూడా వినాయక చవితికి వస్తుంది అని చెప్పి చాలామంది చెప్పారు, బట్ అది రాలేదు. అందుకే ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి దసరాకి అయితే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనమాట. దసరా అంటే ఇంకా 1 monthలో వచ్చేస్తుంది మనకి. మ్యాక్సిమం గైస్ వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగుండబోతుంది. అంటే మరి ఏ టైప్ ఆఫ్ సాంగ్ రిలీజ్ చేస్తారేంటి ఐడియా లేదు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చాలామంది మళ్ళీ అగైన్ డిసప్పాయింట్ అయి ఉన్నారు గేమ్ చేంజర్కి కానీ. సో ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ పెద్దగా హిట్ కాలేదు. చరణ్కి 100 million లిస్ట్లో చేరలేదన్నమాట. మరి ఈ సాంగ్ ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం 100 million క్లబ్లో ఖచ్చితంగా చేరుతుంది అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో అది గైస్, వెయిట్ చేయండి. రిమైనింగ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.